హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. స్టోరీ ఏంటంటే ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే మీరు తమిళలో చూసే ఉంటారు డార్క్ సైడ్ ఆఫ్ కుంభమేళ. డార్క్ సైడ్ ఆఫ్ కుంభమేళ చెప్పే ముందు అసలు కుంభమేళ అంటే అసలు కొంతమందికి ఐడియా కూడా లేదు, అంటే అందరికి తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్, బట్ కొంతమంది తెలియదు. ఈ వీడియోలో కొంచెం చెప్తా, సో స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగా. ఇక వీడియోకి వెళ్ళిపోదామా. ఈ మహాకుంభమేళ మన ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమే ఈ మహాకుంభమేళ. అది కూడా ఈ మధ్యన స్టార్ట్ అయింది. మహాకుంభమేళ అనేది 45 డేస్ డ్యూరేషన్లో జరుగుతుంది. గంగా, యమున మరియు సరస్వతి నదులు ప్రయాగరాజ్లో ఒకటే కలిసి త్రివేణి సంగమంలో పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా ఈ మహాకుంభమేళ వేడుకలు మనం జరుపుకుంటాం. మహాకుంభమేళ 45 డేస్ డ్యూరేషన్లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఈ ఫిబ్రవరి 26 or 27కి ఎండ్ అయిపోతుంది. నార్మల్గా కుంభమేళ 4 yearsకి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ 6 yearsకి ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 yearsకి ఒకసారి జరుగుతుంది. అలా పూర్ణ కుంభమేళ 12 సార్లు పూర్తవగా 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది. అంటే ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ. ఇది ఓన్లీ 4 ప్లేసెస్లో మాత్రమే జరుగుతుంది. ఆ 4 ప్లేసెస్ ఏంటంటే ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జాయిని. మహాకుంభమేళ ఇప్పుడు నేను చెప్పిన 4 ప్లేసెస్లో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ మహాకుంభమేళ ప్రయాగరాజ్ అనే ప్రాంతం దగ్గర జరుగుతుంది. ఈ మహాకుంభమేళంలో ప్రతిరోజు ఘాటి దగ్గర కొన్ని వేల మంది భక్తులు స్నానం చేస్తారు. ఈ స్నానం చేసే ఎక్స్పీరియన్స్ని స్వర్గం కన్నా ఎక్కువగా బాగా పుణ్యం వస్తుందని భక్తులందరూ మహాకుంభమేళను దర్శించుకుందని వెళ్తారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ మహాకుంభమేళ 45 డేస్ డ్యూరేషన్లో చాలా మేజర్ థింగ్స్ జరిగాయి, చాలా బాధాకరమైన విషయాలు జరిగాయి. అవేంటో మనం న్యూస్లో, టీవీలో చూస్తూనే ఉన్నాం. కానీ మీకోసం మళ్ళీ చెప్తా. బాగా బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న జనవరి 29కి స్టాంపేడ్ జరిగింది. ఆ స్టాంపేడ్లో 30 మంది చనిపోయారు, 60 మంది వరకు ఇంజూరీ అయ్యారు. అది చాలా బాధాకరమైన విషయం. అది కాకపోతే ఒక్కసారి ఆమెని మోనాలిసా అని చెప్పి ఆమె IAS, IPS అని చెప్పి ఆమెను ఫేమస్ చేశారు. ఎందుకు చేశారు నాకు కూడా తెలియదు. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఆ 2 రోజులు అదే ఆమెనే హైలైట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్ వార్స్, బాలీవుడ్ నుంచి ఎంతమంది సెలబ్రిటీస్ పోయారు, టాలీవుడ్ నుంచి ఎంతమంది సెలబ్రిటీస్ పోయారు, ఎవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు అనేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాగా చూపించారు, బాగా హైలైట్ చేశారు, బాగా పట్టించుకున్నారు. బట్ ఎవరు పట్టించుకుంది, ఎవరు మాట్లాడింది ఒకటి ఉంది. అదేంటంటే చాలామంది మహిళా భక్తులు ఆ పుణ్యక్షేత్రంలో స్నానం చేసి బట్టలు మార్చుకుంటుంటే వాళ్ళకి తెలియకుండా ఫోన్లో బిహైండ్ కెమెరాస్ పెట్టి వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఎక్కడైతే ఏవైతే సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో చాలా విచిత్రమైన పేర్లు పెట్టి ఆ వీడియోస్ని పబ్లిష్ చేశారు, లీక్ చేశారు. ఆ విషయం ఎవరు పట్టించుకోవాలి. ఈ విషయం బయటకు వచ్చాక కొంతమంది అక్కడికి ఎవరైతే వెళ్ళారో మహిళా భక్తులు వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్ చూసి ఎవరు పట్టించుకోలే, ఎవరు హైలైట్ చేయలే. ఇంక్లూడింగ్ న్యూస్లో కూడా ఎక్కడ హైలైట్ చేయలే. ఈ ట్వీట్ చూసిన పోలీసులు రెస్పాండ్ అయ్యారు. అక్కడున్న DIG ఎవరైతే వైభవ్ కృష్ణ గారు ఉన్నారో ఆయన ట్వీట్ చూసి వేదికగా దీన్ని భావించి రెస్పాండ్ అవుతూ ఈ వీడియోస్ లీక్ చేసిన టెలిగ్రామ్ ఛానల్స్ని, ఆ వీడియోస్ చేసిన వారిని గుర్తించి వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని తెలిపారు. సో అందుకే నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా మన ప్రైవసీకి మనమే రెస్పాన్సిబిలిటీ. ముఖ్యంగా ఆడవాళ్ళు. రేపు జరిగే మహాశివరాత్రి అయినా, ఇంకా పుణ్యక్షేత్రమైనా, పుష్కరాలైనా, ఎక్కడికైనా మన ప్రైవసీ మన చేతిలో ఉంది. సో బీ అవేర్, బీ కేర్, బీ సేఫ్. ఐ థింక్ ఈ వీడియో నీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. ఇలాంటి ఎవరు చెప్పని విషయాలు, ఎవరు మాట్లాడిన విషయాలు నేను చెప్తా. ఇవన్నీ తెలుసుకుంటే ఏం లేదు, నువ్వు కింద చేస్తా, సబ్స్క్రైబ్ చేసుకో అండ్ కామెంట్ చేయి. నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ వస్తా. సరే మరి, అంటిల్ దెన్ సీ యూ.